హాయ్ వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి దాదాపుగా ముగిసింది. రేపు జూన్ 4వ తారీఖు రోజున పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రిజల్ట్స్ కూడా రాబోతూ ఉన్నాయి. అయితే ఈ రిజల్ట్స్లో భాగంగా మేమంటే మేము గెలుస్తామని చెప్పేసి అటు అధికార పార్టీ కావచ్చు, ఇటు ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఇంకొన్ని పార్టీలు కూడా ఆశాభావం వ్యక్తం చేయడంతో పాటుగా అభ్యర్థులు కూడా ఎవరికి వారుగా ధీమాగా ఉన్నారు, మేమే గెలుస్తామని చెప్పేసి. రేపు జూన్ 4వ తారీఖు రోజున ఏ పార్టీ గెలవబోతా ఉంది, లేదంటే ఏ అభ్యర్థికి ఎక్కువ మెజారిటీ రాబోతోంది, ఏ అభ్యర్థి గెలవబోతా ఉన్నాడు అంటే ఇటువంటి ఊహాగానాలన్నీ కూడా ప్రస్తుతానికి రాష్ట్రంలో నెలకొన్నాయి. అయితే ఇవి ఒకసారి పక్కన పెడితే కనుక ఓ పక్క కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో నిమగ్నమైంది, మరో పక్క ఇటు బీఆర్ఎస్ పార్టీ రేపు ఎట్లా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి కార్యాచరణతో వారు తెలంగాణ భవన్లో కూడా ప్రతిరోజు కూడా సమీక్షలు చేసుకుంటా ఉన్నారు. అయితే మిగతా పార్టీలన్నీ కూడా వారి వారి కార్యక్రమంలో ముందు ఎట్లా వెళ్ళాలని చెప్పేసి వారందరూ కూడా ఉంటుంటే ఇటు ప్రతిపక్షం మాత్రం ఒక ఆరోపణ చేస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే అధికార పార్టీ ఉందో మమ్మల్ని వదిలిపెట్టడం లేదు, ఈవెన్ ఎమ్మెల్యేలను కూడా వదిలిపెట్టడం లేదని చెప్పేసి వారు ఆరోపిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్లో మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పేట్ బషీరాబాద్ పిఎస్కు తరలించారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డికి సంబంధించిన స్థలాన్ని కొందరు కబ్జా చేశారని మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. స్థలం చుట్టూ బారికేడ్లు, ఫెన్సింగ్ వేశారు. ఇది తెలుసుకున్న మల్లారెడ్డి తన అల్లుడిని, అనుచరుల్ని తీసుకొని ఘటనా స్థలానికి చేరుకున్నారు. బారికేడ్లు, ఫెన్సింగ్ను తొలగించేందుకు కూడా యత్నించారు వారు. ఈ క్రమంలో పోలీసులకు మల్లారెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదమే నెలకొందని చెప్పుకోవచ్చు. ఫెన్సింగ్ వేసిన స్థలం మల్లారెడ్డిది కాదని కోర్టు తీర్పు చెప్పినప్పటికీ దాన్ని తిరిగి ఆక్రమించాలని చూడటం చట్టవిరుద్ధమని పోలీసులు వారించారు. అయినా మల్లారెడ్డి వినకుండా ఘర్షణకు దిగారంటూ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దౌర్జన్యం పెరిగిపోయిందన్నారు మల్లారెడ్డి. 40 ఏళ్లుగా భూమి తన పేరు మీదే ఉందన్నారు. తన భూమిని కబ్జా చేసిన వాళ్లకు పోలీసులు రక్షణగా ఉన్నారని ఆరోపించారు. కేసులు పెడితే పెట్టుకోనని, తన భూమిని కాపాడుకుంటానన్నారు. ఈ భూమి తమదే అని అవతలి వర్గం వాదిస్తోంది. 15 మందిని కలిపి 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామంటుంది అవతలి వర్గం. కోర్టు తీర్పు కూడా తమకే అనుకూలంగా ఉన్నప్పటికీ మల్లారెడ్డి మా మీద దౌర్జన్యంగా ఉన్నారని చెప్పేసి వారైతే తీవ్రంగా ఆరోపణ చేస్తూ ఉన్నారు. అయితే మల్లారెడ్డి ఈ విషయానికి సంబంధించి ఏం మాట్లాడాడో ఒకసారి మనం చూద్దాం. ఎవరాను నా మీదకి వచ్చిండు, అది కూడా రికార్డ్ అయింది. ఇంత దౌర్జన్యమా? ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అన్నాడు విప్పు. మొదటి సంది కూడా నా దానికి వస్తూనే ఉన్నారు. 8 నెలల సంది నడుస్తుంది. ఏదైనా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల ఉన్నది, మిలిటరీలో పోయింది, మాకు సంబంధం లేదు, మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా డాక్యుమెంట్లు జూమ్గా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పినాం, సర్వే చేయమని చెప్పినాం, టీ పని పెట్టమని చెప్పినాం. కానీ రాత్రి ఎలక్షన్లకు వెళ్ళారు ఇట్లా అందరము. మాకు కూడా తెలియదు. కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంతా ఆటో షెడ్లన్నీ గులగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే, ఆ షెడ్ అంతా చూడండి ఎంత దౌర్జన్యం చేసి. ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేలమే మామూలు ప్రజలకు ఏముంటే చెప్పు. నేను సిఐ గారికి కూడా 8:30కే ఫోన్ చేసిన, ఆయన కూడా వస్తున్నాడు. ఏసీపీకి చేసిన, డీసీపీ మేడంకు చేసిన. ఇప్పుడే వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళు వచ్చినాక ఇంకో ఉండేవాళ్ళంతా పోయి ఇప్పుడు. కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి కూడా ఇన్నే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇప్పుడు అరేంజ్ చేయమని చెప్తున్నాను నేను. ఎందుకంటే మా జాగల వాళ్ళకి ఏదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ ఉంది, వాళ్ళకి ఏదైనా ల్యాండ్ ఉంది, నువ్వు సర్వే చేసి తీసుకో, టీ పని పెట్టు, మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం. మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారున్నాం. ఇప్పుడు 8 ఏళ్ళ సమయం చూపిస్తూనే ఉన్నాం. పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది. మాది ఒక్క 1% కూడా తప్పు లేదు. కానీ ఒక 2 ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడుతున్నారంటే ఏంది ఇది? 100 మంది రౌడీలు వచ్చి టిఫన్ పెట్టమను, సర్వే చేయమను, డాక్యుమెంట్ చూపించమను, కోర్టుకు రమ్మను, డాక్యుమెంట్ చూపించమను. ఇవే ఒక్కనాడు కాదు కదా. మా డాక్యుమెంట్ చూడమను, మా తప్పు ఉంటే అలానే తీసుకోమను, మేము ఇడిచిపెట్టిపోతాం. ఇడికెళ్ళి సర్వే నెంబర్ ఎంత ల్యాండ్? అది 82 సర్వే నెంబర్. ఎంత ల్యాండ్? మాది 2 ఎకరాలు 10 గుంటలు. 82, 83 2 సర్వే. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? ఎప్పటి నుంచి? 40 ఏళ్ళ సంధి వాళ్ళకి బాలుడాయనకు ఉండే, ఇక్కడ చీరల కంపెనీ ఉండే, ఇలా ఇండస్ట్రీ షెడ్లు ఉండే. మళ్ళా మా పేరు మీద కూడా 14-15 ఏళ్ళు అయింది. మేము కొని కూడా ఇద్దరం సగం మరి అప్పటి నుంచి మీరు ఇక్కడ కబ్జా మీద ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు రావడానికి గల కారణాలు ఏమనుకో? దౌర్జన్యం అయ్యా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దౌర్జన్యం మీరే చూస్తారు కదా, మాకు కూడా తెలియదు. 2 నెలల కింద Vamos
పొద్దుగానే ఫోన్ చేసి గంట ముందు ఇంత దౌర్జన్యం 100 మంది గుండాలు వచ్చి మా ప్రాణాలు తీసేందుకు వచ్చి జాబ్ కోసం ఏం చూస్తావు చెప్పు? ఏం చేస్తావు? నేను సిపి రాస్తాను పోతాం. నువ్వు నా మీద రాపించుకోపోయా మా జాగ్రత్త సంతోష్ పిల్లలు అంత పంపించారు.